అందరికీ వందనాలండి. మనము బహుళత్వం అనే ఒక సిరీస్‌ని స్టార్ట్ చేసుకున్నాం. బహుళత్వంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఏకదేవుడు, ఒకే దేవుడు. కానీ ఆ ఒక్క దేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టుగా మనము గత కొన్ని ఎపిసోడ్స్‌గా మాట్లాడుకోవడం జరిగింది. మొదటి ఎపిసోడ్‌గా ఈ విషయాన్ని ఇంట్రొడక్షన్ కింద చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎపిసోడ్ 2, 3, 4లో కూడా యేసు ప్రభువారు మొదటి నుంచి ఉన్నారు అన్న దాని మీద పలు రెఫరెన్సెస్ చూసుకుంటూ, పలు సందర్భాల్లో ఆయన భక్తులకి కనపడిన విధానం గురించి మాట్లాడుకుంటూ, ఆయన 2000 సంవత్సరాల క్రితం రాలేదు కానీ ఆది నుంచి ఉన్నారు అన్నదాన్ని, కొన్ని సందర్భాల్లో ఆయన ఎలా కనిపించారు, ఆయన అనేక మార్లు దూత రూపంలో కనిపించారు. తర్వాత అబ్రహాము గారి ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఆ సందర్భంలో ఆయనని దర్శించినది యేసు ప్రభువారు అని మనం అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే మోషే గారికి కూడా పొదలో కనిపించినది యేసు ప్రభువారని అక్కడక్కడ ఉన్న వచనాలన్నిటినీ మనం కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకున్నాం. ఇవే నా సందర్భాలు అంటే లేదు, ఇంకా కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అవి మళ్ళీ ఇంకెప్పుడన్నా మనం మాట్లాడుకుందాము. యేసు ప్రభువారు వేరే భక్తులని కలిసిన సందర్భాలు, అది యేసు ప్రభువారి అని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది మనము రాబోయే రోజుల్లో చూద్దాం. కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం మనము ముగ్గురు దైవిక వ్యక్తుల్లో తండ్రి ఉన్నారా అన్న దాని మీద ఎవరికి అనుమానం ఎప్పుడు కూడా లేదు, ఆయన ఆది నుంచి ఉన్నారన్నది. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు అనుమానం పడుతున్న వ్యక్తులు, దైవిక వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఉన్నారా లేదా అన్న దాని గురించి మనం ఆలోచించుకుంటే యేసు ప్రభువారు గురించి ఆల్రెడీ డిస్కషన్ చేశాము. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది అభిప్రాయము లేకపోతే కన్ఫ్యూషన్ బట్టి ఎలాగంటే, ఎప్పుడు వచ్చారు అంటే యేసు ప్రభువారు పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపించారు. అప్పుడు దాకా ఆయన ప్రస్తావన లేదు అని కూడా కొంచెము తెలియకుండా కూడా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాము. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి, మూడవ దైవిక వ్యక్తి, బహుళత్వంలో మూడవ దైవిక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన గురించి ఈ ఎపిసోడ్ అంతా కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే దీని తర్వాత కూడా ఇంకొక ఎపిసోడ్ ఆయన ఏ పాత్రలు పోషించారు అన్నది కూడా చేద్దాం, కానీ తర్వాత ఎపిసోడు. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ ప్రకారంగా ఏముంది అన్నది బైబిల్లోకి తొంగి చూస్తూ మాట్లాడుకుందాం. ముందుగా మనకి బహుళత్వం గురించిన చర్చ మొదలైనప్పుడు మనం ఆలోచించుకున్న వచనము ఆదికాండము 1:26. దాని ప్రకారంగా అయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదుము. మన అన్నది ఆ మన గురించిన విషయము క్లారిటీ మనం ఎపిసోడ్ 1లో మాట్లాడేసుకున్నాం. కాబట్టి ఇప్పుడైతే మనం మాట్లాడద్దు. అయితే సృష్టి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు అన్నది తెలుసు, కానీ ఏ రూపంలో ఉన్నారు, ఆయన పాత్ర ఏంటి అన్నది మనం ఈరోజు ఆలోచిద్దాం. ఆనాటి నుంచి సృష్టి మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా తర్వాత కూడా ఆయన రోల్ ఏంటి అన్నది, అంటే సృష్టిలోది మొదటగా చూద్దాము, తర్వాత ఇంకా వేరే విషయంని మనం చూద్దాం. సో సృష్టి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అన్నది, దానికి సపోర్ట్ చేస్తూ మనం ఏది చూసాము, ఆదికాండము 1:2, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, అది కూడా చూసేసాం. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుని రోల్, దాని గురించి ఆలోచించాలి అని అనుకుంటే మనము ఆదికాండంలోనే 2వ అధ్యాయంకి వెళ్ళి 7వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో వాయువుని ఊదరు. ఊపిరి, బ్రెత్ అంటాం, జీవవాయువుని, ఊపిరి, బ్రెత్ ఇవి అనుకున్నప్పుడు అది ఊదారు. ఓకే, అది ఊదినప్పుడు ఆ మట్టితో ఉన్న ఆకారము
జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అయితే ఇప్పుడు ఊపిరిని ఊదారు. అయితే ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలోని అంటే ఆ భాగంలో ఉన్న అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలు కూడా మొట్టమొదటిగా హీబ్రూ భాషలో రాశారు. అయితే హీబ్రూ భాషలో ఈ అంటే వాయువుని ఊపిరిని అన్న మాటని రాసిన పదము రువాక్, RUACH. అయితే రువాక్ అన్న పదముతోటి వ్రాయబడింది. అయితే రువాక్ వాయువు, ఊపిరి అన్నది ఆ పదంతో వాడితే ఆ పదము యొక్క ట్రాన్స్లేషన్ పరిశుద్ధాత్మ అని ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే దేవుడు నరుని అంటే మట్టితో చేసిన నరునిలోకి పరిశుద్ధాత్మని ఊదినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆ పదంని మనం గుర్తించాలి. ఏంటంటే ఇది రాయడము ఆదికాండం మొట్టమొదటిగా తెలుగు భాషలో అయితే రాయలేదు. మనకి తెలిసిన తెలుగు, ఇంగ్లీష్ మనకి తెలిసిన భాషలు కాదు, కానీ హీబ్రూ భాషలో అక్కడ ఏమి ఊదారు అంటే బ్రెత్ ఆఫ్ లైఫ్. ఆ బ్రెత్ ఆఫ్ లైఫ్ని ఊదినది రువాక్ అన్న పదముతో వర్ణించడం జరిగింది. ఆ రువాక్ అన్న పదము పలు సందర్భాల్లో రాసినప్పుడు దాని అనువాదము కింద మనకు అర్థమవుతున్న మాట పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మని ఊదడం వల్ల ఆ మట్టి రూపంలోకి ప్రాణం వచ్చింది. ఆ మట్టి రూపమైన నరుడికి జీవాత్మ ఆయను. అది దాని ఎక్స్ప్లెనేషన్. అంటే సృష్టి అంతా సృజించబడినప్పుడు మనుషుని అంటే ఆ మనుషుని నిర్మించే సమయం వచ్చినప్పుడు యెహోవా మట్టితోటి నీళ్ళని తీసుకొని ఒక ఆకారం సృష్టించారు. కానీ దాంట్లోకి ఒక లైఫ్ రావడము, ప్రాణము రావడానికి ముఖ్య కారణము పరిశుద్ధాత్మని ఊదడం ద్వారా ఆ మట్టి ఆకారంలోకి ఆత్మ వచ్చి చేరినట్టు అప్పుడు మనిషి అవ్వడము చూస్తాం మనం. నరుడి కింద అవ్వడము, జీవాత్మని ఊదడం, రువాక్ని ఊదడం, బ్రెత్ ఆఫ్ లైఫ్ని ఊదడం, బ్రెత్ ఆఫ్ లైఫ్ ఆర్ రువాక్ని ఊదడం అంటే పరిశుద్ధాత్మని ఊదడం వల్ల. అంటే ఒక మనిషి బ్రతికి ఉండడానికి ఆర్ సృజింపబడడానికి కారణము మనం పరిశుద్ధాత్మ రోల్ని చూస్తున్నాం, ఆయన పాత్రని చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మను ఊదిన తర్వాతే నరుడు జీవాత్మ ఆయను, లేకపోతే అది కేవలం ఒక మట్టి ఆకారం మాత్రమే. అయితే దీనిని ఇప్పుడు మరి అనుకోవచ్చు, అంటే అప్పటికి మనిషి ఒక్కడే అంటే బ్రతుకుతున్న జీవి కాదు కదా, అప్పటికల్లా ఆల్రెడీ అంటే పశువులు అన్నీ కూడా సృజింపబడ్డాయి. మరి వాటిలో కూడా జీవాత్మ ఉందా? అదొక ప్రశ్న మనకి. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనంకి వెళ్ళిపోదాం. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. పలకడం వల్ల అవి సృజింపబడ్డాయి, అవి బ్రతుకుతున్నాయి. కానీ అవి ఏవి కూడా పశువులు, పక్షులు, సముద్రంలోని జీవులు ఏవి కూడా జీవ ఆత్మని ఊదడం వల్ల బ్రతకలేదు, వారు ఉనికిలోకి రాలేదు. అవి ఎప్పుడు ఉనికిలోకి వచ్చాయి అని అంటే దేవుని మాట చేత పలకబడినప్పుడే వచ్చాయి. అంటే వాటికి రూపం వచ్చినది, అవి కదలికలు వచ్చినవి కేవలం దేవుని మాట ద్వారా పల్లికేను. కానీ వేటిలో కూడా, ఏ జంతువులో కూడా, ఏ పక్షిలో, ఏ సముద్రపు జలంలో కూడా జీవాత్మ రువాక్ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఊదడం జరగలేదు. అంటే మనిషి రూపము, మనిషిని నిర్మించిన విధానము వేరుగా ఉంది. అది దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు, అంటే ఆయనలోంచి వచ్చిన పరిశుద్ధాత్మ. అంటే ముగ్గురు దైవిక వ్యక్తులు కలిస్తే జరిగిన సృష్టి మనుషుడు ఆర్ నరుడు. అంటే పరిశుద్ధాత్మని దేవుడు ఊదడం బట్టి మనిషి జీవము పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అది పశువులలో అయితే లేదు. ఇదే మాటని మనం యోబు గ్రంథంలో అక్కడ చూద్దాం. మనం యోబు గ్రంథం 33వ
అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. అంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మని పరిశుద్ధాత్మ మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాము. అంటే మనుషులు సృజింపబడడానికి కారణము ముగ్గురు దైవిక వ్యక్తుల రోల్, వాళ్ళది ఇంపార్టెంట్ రోల్, ఈక్వల్ రోల్ ప్లే చేయడం బట్టి వచ్చింది. దేవుడు మట్టిని తీసుకొని నిర్మించారు, దాంట్లోకి దేవుని ఆత్మ ఊదబడడం, అంటే ఆ ఊదబడినప్పుడే అంటే జీవాత్మ ఆయను మనిషి. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సృజింపబడడానికి కారణం దేవుని ఆత్మ. దేవుని ఆత్మని వర్ణించబడిన మాట రువాక్ అంటే దానికి హీబ్రూ పదానికి అనువాదము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నన్ను సృజించాను అంటే పరిశుద్ధాత్మ రోల్ని మనం ఎలా చూస్తున్నామంటే ఆయన సృష్టికర్త. అంటే ముగ్గురు దైవిక వ్యక్తులలో పరిశుద్ధాత్మని కూడా మనం సృష్టికర్త కిందనే చూస్తున్నాం. దేవుని ఆత్మ నన్ను సృజించాను. ఎలాగ సృజించానో ఆల్రెడీ చూసేసాం మనం. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవము నిచ్చెను. ఇది యోబు గ్రంథంలో మనం చూస్తున్న మాట. 34:14 ఇది కూడా చూద్దాము. యోబు గ్రంథము 34:14 ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించుదురు, నరులు మరలా ధూళి అయి పోదురు. కావున దీని విని వివేచించుము. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల, ఒకవేళ ఈ ఊపిరినే వెనక్కి తీసేసుకుంటే, ఆ ఊపిరి గురించి మనం అర్థం చేసుకున్నది, ఆ ఊపిరి పరిశుద్ధాత్మ కింద మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాము. ఒకవేళ అది తిరిగి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. మనిషి ధూళిలోంచి మట్టిలోంచి వచ్చినప్పుడు ఆ మట్టికున్న ఆకారంలో దేవుని ఆత్మ ఊదబడినప్పుడు జీవాత్మ ఆయను. ఆ దేవుడే ఒకవేళ ఈ పరిశుద్ధాత్మని ఊపిరిని శ్వాస నిశ్వాసలని వెనక్కి తీసేసుకుంటే ఈ నరులు నశించిపోదురు, వాళ్ళు ధూళి అయి ఉన్నారు, మట్టి అయి ఉన్నారు, మళ్ళీ మట్టికి వెళ్ళిపోతారు. అంటే ఇంపార్టెంట్గా మనము బ్రతికి ఉండడానికి కారణం, సృజించబడడానికి బ్రతికి ఉండడానికి కారణము దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. మన సృష్టి వెనకాల ఉన్న పాత్ర పరిశుద్ధాత్మ దేవునిది మనకి క్లియర్గా చూస్తున్నాం. ఊపిరి ఊదితే ప్రాణం వచ్చింది, ఊపిరి వెనక్కి తీసేసుకుంటే అప్పుడు మన నరులు ధూళిలోకి వెళ్ళిపోతారు. కీర్తనాకారుడు కూడా ఈ విషయమై వ్రాస్తూ కీర్తనల గ్రంథంలోని మనము 104వ కీర్తనలోకి వచ్చేద్దాం. 104వ కీర్తనలో 30వ వచనం చూసుకుంటే 30. ఇప్పుడు ఈ మాట దేని గురించి వ్రాయబడిందో మనం చూద్దాం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. అంటే పరిశుద్ధాత్మ దేవుని రోల్ మనము పశువులలో లేదు అనుకున్నాము, మనుషుల్లో ఉంది. కానీ అంటే కేవలం మనుషులు సృజించబడడానికేనా అన్నది ఆలోచించినప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్న మాట ఏంటంటే, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. భూతలములను నూతనపరచుచున్నావు అంటే సృష్టిలో మిగిలినవి. మనము ఆదికాండం 1:2 చూసినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే సృష్టిలో అప్పటికి పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ ఇంకొకటి కీర్తన గ్రంథంలో చూద్దాం. కానీ అప్పుడు 1:2 ఒకసారి చదువుకుంటూ ముందుకెళ్దాము. 1:2 ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అంటే దేవుని ఆత్మ ఈ సృష్టిలో ఏ ఆకారము లేనప్పుడు, చీకటి ఉన్నప్పుడు, ఆ సమయంలో మనం పరిశుద్ధాత్మ దేవుని
అంటే ప్రెసెన్స్ని చూస్తాం అక్కడ, ఆ సమయంలో ఉన్నట్టుగా చూస్తాం. ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండని. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్టు, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అంటే సృష్టిలో కేవలం మనిషి సృజింపబడినప్పుడే కాదు, కానీ భూమి నిరాకారంగాను, అంటే మనం చీకటి జలములపై అల్లాడుచున్నప్పుడు ఈ అన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని హస్తం ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలములను నూతన పరుచుచున్నావు. అంటే సృష్టి చేయబడడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రెసెన్స్ని, ఆయన పాత్రని మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు లేరా? దేవుడు ఉన్నారు కదా, ఆది అందు దేవుడు ఉన్నారు. కాబట్టి ఆయనతో పాటు ఇంకొక దైవిక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ఒక సందర్భం, అది సృష్టి చేయబడినప్పుడు. అలాగే మళ్ళీ మనం కీర్తనల గ్రంథంలోని 30వ అధ్యాయంకి వద్దాం. 33వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాసి, ఇది 6 మాత్రమే. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అంటే యెహోవా మాట పలికెను. మనము ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి అంతా జరిగినప్పుడు ఆయన పలికెను. ఆయన పలకడం వల్ల, ఆయన మాట ద్వారా ఇవన్నీ సృజింపబడ్డాయి, అవి మనకి తెలుసు. అయితే అంతేకాకుండా ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. పలికెను, ఊపిరి చేత, అంటే సృష్టి కూడా సృజింపబడడానికి ఇంకొక దైవిక వ్యక్తి పాత్ర, పరిశుద్ధాత్మ దేవుని పాత్రని మనము చూస్తున్నాము ఇక్కడ క్లియర్గా. ఓకే, దీని నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తూ మత్తయి రాసిన సువార్త ఇక్కడ మనము కొంచెం ధ్యానం చేద్దాము. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం దేని గురించి ఉంటుంది? ఇది దేని గురించి అంటే యేసుప్రభు వారి వంశావళి. మనకందరికీ తెలుసు. అంటే యేసుప్రభు వారు జననం ఏ విధముగా ఉన్నది అన్నది అర్థం చేసుకోవడానికి ఎవరు, ఆయన ఏ వంశంలోంచి వచ్చారు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 18కి వచ్చేద్దాము. 18 నుంచి 21 వరకు కూడా అన్ని వచనాలు చూద్దాము ఒకసారి. ఇది యేసుప్రభు వారి జననం గురించిన ప్రస్తావన. అయితే యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారిరువురు ఏకం అవ్వలేదు. ఆమె నిశ్చితార్థము చేయబడింది, ప్రదానము చేయబడింది. ఎవరికి ప్రదానం చేయబడింది అంటే యోసేపుకి. అయితే వారిద్దరూ పెళ్ళి అవ్వలేదు. వారిద్దరూ ఏకం అవ్వక మునిపే ఆమె గర్భం ధరించింది. ఇప్పుడు అందరూ చాలా ప్రశ్నలు అడుగుతారు, అట్లెట్లాగా కుదురుతుంది, కన్యక గర్భము ఎలా దాల్చగలుగుతుంది అన్న మాటకి, ప్రతి మనిషిలోనూ జీవము రావడానికి కారణము జీవాత్మ ఊదబడడం అని మనం ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని వచనాలు చూసేసుకున్నాము. జీవాత్మ ఉంటే నరుడు జీవాత్మ ఆయను, లేకపోతే ఒకవేళ దేవుడు తన ఊపిరిని వెనక్కి తీసుకుంటే ఆ నరుడు మట్టిలో ధూళిలో కలిసిపోతాడు. అయితే మరి యేసుప్రభు వారి జననము వెనక కూడా రహస్యం ఏంటి? ఒకవేళ కన్యకకి పుట్టితే ఆ కన్యక గర్భములోకి కూడా యేసుప్రభు వారు రావడానికి జీవాత్మనే ఊదాలి, పరిశుద్ధాత్మనే ఊదాలి. ఆ పరిశుద్ధాత్మ వలననే తను కన్యక అవ్వగలుగుతుంది, కన్యక గర్భవతి అవ్వగలుగుతుంది. కన్యక అయ్యుండి గర్భవతి అవ్వడానికి కారణము పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి ఊదబడడం. ఓకే, ఇక్కడ 18లో వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసుప్రభు వారు పుట్టుక వెనుక కూడా, అంటే ఆయన వచ్చారు ఎవరన్నా ఒకవేళ మనని ఎలా కుదురుతుంది అన్నప్పుడు మనం ఈ వచనాలన్నిటినీ కూర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి చెప్తూ, ఏ మానవుడికైనా ఏ నరుడికైనా తన జీవితానికి తన బ్రతికి ఉండడానికి మూలాధారము పరిశుద్ధాత్మ దేవునిని ఊదడం వల్ల, అది ఊదడం వల్లే వాళ్ళు జీవాత్మలు అయ్యారు. నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఊదినప్పుడు
ప్రాణం పోసుకుంటున్నారు. ఆ ఊపిరిని వెనక్కి తీసుకున్నప్పుడు ఆ మనుషుడు ధూళిలో కలిసిపోతున్నాడు. ఆ కారణము ప్రభు అయిన యేసు ప్రభువారు జననం వెనకాల కూడా ఉంది. కాబట్టి ఎప్పుడన్నా ఎవరన్నా మనతోటి ఏదైనా సందర్భంలో ఆర్గ్యూ చేస్తూ అదెలా సాధ్యం అన్నప్పుడు మనము ఇదంతా కూడా కనెక్ట్ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఏం నరుడికైనా మానవుడైన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ బ్రతికి ఉండాలంటే దానికి మూల కారణము పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని హస్తము యేసు ప్రభువారి జననము వెనకాల కూడా ఉన్నట్టుగా మనము చూస్తాము. మన ఆన్సర్ కూడా ఆ విధంగానే ఉండాలి. తర్వాత ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె గర్భము ధరించడము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది క్లారిటీ మనకి యేసుప్రభు వారి జననం వెనకాల ఉన్న క్లారిటీ. ఓకే, ఇది మనకి అర్థమైపోతుంది. ఇంత మటుకు మనకి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎజెకియేలు ప్రవక్త కూడా ఒక సందర్భంలో రాస్తూ చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి లేపబడతారు, ఎముకలలో మళ్ళీ బలం వచ్చి వాళ్ళు లేపబడతారు అన్న దానికి కూడా రెఫరెన్స్ కింద ఎజెకియేలు గ్రంథము 37:4-5 చూద్దాము. ఎజెకియేలు గ్రంథము 37వ అధ్యాయము 4-5లో అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఆ ఎండిపోయిన ఎముకలు కూడా జీవం రావడానికి కారణం ఆ టైంలో అప్పటికి ఎప్పుడైతే యెహోవా దేవుడు వాటిలో ఎండిపోయిన ఎముకలలోకి జీవాత్మ ఊదితే ఆ జీవాత్మ రప్పించినప్పుడు ఈ ఎముకలు కూడా తిరిగి లేపబడతాయి. అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా మనలోకి ఒక ఉనికి రావడానికి, మనము బ్రతికి ఉండడానికి కారణం దేవుడు పరిశుద్ధాత్మను, జీవమును మనలోకి ఊదడం వల్ల. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఉనికి సృష్టి మొదలు నుంచి, ఆది నుంచి కూడా ఉన్నట్టుగా చూస్తాము. చాలా ముఖ్యమైన పాత్ర కింద చూస్తాము. మన బ్రతకడానికి ముఖ్య కారణము పరిశుద్ధాత్మ దేవుడు. మూడవ దైవిక వ్యక్తి. మన త్రియేక దేవునిలోని ముగ్గురు దైవిక వ్యక్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో. కాబట్టి సృష్టి మొదలు నుంచి మనిషి ఉనికి కలిగి ఉండడానికి కారణము తనలో ఉన్న జీవాత్మ ఊదబడడం. ఆ జీవాత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక చిన్నది ఉన్న కొంచెం సమయంలో ఇంకొక చిన్న మాట డిస్కస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడదాం. అయితే కేవలం సృష్టి చేయబడినప్పుడేనా, ఇంకా అది అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారా, తర్వాత యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకంలోకి తిరిగి వచ్చారా అని ఒకవేళ మనకి అలాంటి ఆలోచన ఉంటే, తీతుకి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 4-5 చూద్దాం. తీతుకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. యేసుప్రభు గారు ఈ భూలోకంలోకి వచ్చి సిలువలో చనిపోయారు. అది మనకు అందరికీ తెలుసు. రక్షణకి అదే మూలం. అయితే అది జరగకముందు యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు సువార్త పనిలో ఉన్నారు. ఆయన బోధించిన దాంట్లో ఏంటంటే పరలోకముకి మనము వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళడానికి ముఖ్యంగా చేయవలసిందంటే మన పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకొని
మనము క్షమాపణ పొందుకోవాలి. పొందుకున్న తర్వాత నూతన స్వభావాన్ని మనం ధరించాలి. అంటే పశ్చాత్తాపడిన తరువాత మళ్ళీ ఆ పాపంలో పడకుండా ఒక నూతన స్వభావం కలిగి ఉండాలి. ఓకే, నూతన స్వభావం కలిగి ఉన్నప్పుడు దానిని బట్టి మనకి పరలోకంలోకి వెళ్ళడానికి అది ఈ నూతన స్వభావం పొందుకోవాలి. ప్రభు అయిన యేసుప్రభు వారు మన కొరకు, మన పాపాల కొరకు సిలువలో కార్చిన రక్తమందు నమ్మిక ఉంచి యేసుప్రభు ద్వారానే మనకి పరలోకం, ఐఎమ్ ద వే, నేనే మార్గమును జీవమును సత్యమునని చెప్పినది అది నమ్ముకుంటూ మనం ఈ నూతన స్వభావాన్ని ధరించుకొని పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టగలుగుతాము. అది ఆయన సువార్త పని చేసిన దాంట్లోని సారాంశం. అయితే ఇప్పుడు ఈ నూతన స్వభావం మనకు ఎలా వస్తుంది? ఇక్కడ రాస్తూ 5వ దాంట్లో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అంటే మన మంచి పనుల ద్వారా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనలను రక్షించను. అంటే ఈ నూతన స్వభావం మనలోకి రావడానికి ముఖ్య కారణము పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. అంటే మనకి నూతన స్వభావం ఉట్టిగానే వచ్చేయలేదు. అలా నూతన స్వభావం రావడానికి మనము చూస్తున్నది ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయము. తర్వాత యేసుప్రభు వారు బ్రతికున్న కాలంలో నికోదేము అనే ఒక బోధకుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, నేను పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే నువ్వు మళ్ళొకసారి జన్మిస్తే కానీ నువ్వు వెళ్ళలేవు అన్న మాట యేసుప్రభు వారు సమాధానం ఇస్తారు. అయితే దాని గురించిన ప్రస్తావన యోహాను సువార్త 3వ అధ్యాయము నికోదేము గారి గురించి మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ ఒక ఎపిసోడ్లో సుదీర్ఘంగా మాట్లాడుకుందాము. కానీ ఇప్పుడైతే కేవలం క్లుప్తంగా చూద్దాము. 3, 4, 5 కూడా చూడాలి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారి తల్లి గర్భం నందు ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే. దీని గురించిన వివరణ ఇంకొక ఎపిసోడ్లో మనం క్లియర్గా చూసుకుందాం. కానీ ప్రస్తుతం అయితే నూతన జన్మ మనము పొందుకోవాలంటే, నూతన జన్మ మనకి రావాలి అని అంటే నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించినది, ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని. అంటే మనకి చూస్తున్నది ఏంటంటే మనకి రక్షణ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉన్నట్టుగా చూస్తాం. రక్షణ విషయంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్టుగా చూస్తాం. ఆఖరిగా ఒక వచనం చూసుకొని ఇక్కడికి ముగిచ్చేసుకుందాము. యోహాను రాసిన సువార్తలోని 7వ అధ్యాయంకి వచ్చేసి 37 నుంచి 39 చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి. ఆ పండుగలో మహాదినం అయిన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అంటే యేసుప్రభు వారి దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వారి ఆత్మను పొందుకుని పోతున్న దాని గురించి ప్రస్తావిస్తున్నారు. విశ్వాసం ఉంచువారు, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసును ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. మనకి యేసు ప్రభు వారి దగ్గర నుంచి వచ్చే ఆత్మ గురించిన ప్రస్తావన, దాని అర్థం ఏంటి అన్నది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాము. అయితే ఇప్పటికి బహుళత్వంలో 3 దైవిక వ్యక్తులు ఉనికి గురించి మనం ప్రస్తావిస్తున్నాము. మొదటిది తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడైన దేవుడు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ఉనికి సృష్టి మొదలు నుంచి ఉంది. సృష్టిలో చూసాము, రక్షణ కార్యంలో కూడా చూసాము.
మళ్ళీ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు అందరికీ వందనాలండి.